హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏంటంటే రియల్మీ నుంచి వచ్చేసి మనకి రియల్మీ P4X5G ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా ఇండియన్ మార్కెట్లో. ఈ ఫోన్కి అయితే మంచి హైప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఫోన్ అయితే మనం రివ్యూ అయితే చేద్దాం. ఈ ఫోన్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అని దానికోసం అయితే మనం వచ్చేసి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసి 13,499 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ అనేది మనం పర్చేస్ చేయొచ్చా లేదా అని దానికోసం అయితే మనం మాట్లాడతాం ఫ్రెండ్స్. ఈ ఫోన్ అనేది మనకి డైరెక్ట్ కాంపిటేటర్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే వివో నుంచి వచ్చేసి T4Xకి అయితే డైరెక్ట్ కాంపిటేటర్ అనమాట. సో ఈ ఫోన్లో మనకి ఆఫర్ చేసిన ఫీచర్స్ అనేవి ఈ ప్రైస్కి వర్తా కాదని దానికోసం కూడా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్ సైడ్ మనకి పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బెజల్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కెమెరా సెటప్ వచ్చేసి వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. కంప్లీట్గా బ్యాక్ సైడ్ బాడీ అనేది మనకి మ్యాటీ టైప్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుంది. చూడడానికి సింపుల్ ఇంకా అలాగే యూనిక్గా ఉంది. చూడడానికి అయితే బాగుంది ఫ్రెండ్స్. నాకు అడిగితే ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ని అయితే యూజ్ చేసి మనకి టఫెస్ట్ గ్లాస్ని యూజ్ చేసామని చెప్తున్నారు. ఇంకా అలాగే బాడీ అండ్ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఇది మనకి పాలీకార్బోనేట్ అయితే వస్తుంది. అంటే మనకి ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. అయితే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీని అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది నియర్లీ మనకి 200 గ్రామ్స్ దాకా అయితే ఉంటుంది. ఫోన్ అయితే మనకి లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. మరి అంత వెయిటీ ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. అదేవిధంగా 8.3 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఫోన్ ఇండియన్ ఫీల్డ్ కూడా బాగుంటుంది. ఇది కూడా మనం ప్రో కింద అయితే కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫోన్లో కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే లేదు. ఇది IP64 అయితే వస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఫ్లాష్ ఉంటుంది చూసారా, దీంట్లో అయితే సర్వ్ అయితే అవ్వగలదు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. అండర్ 15Kలో చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది. మేబీ ఐ థింక్ ప్రైస్ కటింగ్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఫోన్లో మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే వచ్చేసి ఈసారి మనకి రియల్మీ నుంచి ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD ప్యానల్తో అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 8-bit ప్యానల్ అనమాట. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి మనకి క్వాలిటీ అయితే బాగుంటుంది. కాకపోతే AMOLED అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, మనకి షార్ప్గానే అయితే ఉంటుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. BGMI 90 FPS సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మనకి ఈ 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది దానికి ఉంటుంది. స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్, కొత్త ప్రాసెసర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి MediaTek నుంచి వచ్చేసి Dimensity 7400 ప్రాసెసర్ ప్లస్ అనమాట. 2.6 GHz అయితే వస్తుంది. జనరల్ యూజెస్కి డే టు డే లైఫ్కి ఒక స్టూడెంట్కి అయితే ఈ ప్రాసెసర్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ర్యామ్ అనేది 6GB అయితే వస్తుంది. బేస్ వేరియంట్ రోమ్ అనేది 128GB. UFS వచ్చేసి 3.1 అయితే వస్తుంది. ఎక్స్పాండ్ అప్ టు 2 TB వరకు అయితే చేసుకోవచ్చు. సో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బేస్ వేరియంట్ తీసుకున్నా సరే అడిగితే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఒక కంప్లీట్గా థర్మల్ మేనేజ్మెంట్ కోసం వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఓవర్ హీట్ కాకుండా ఇదైతే చూసుకుంటుంది ఈ సిస్టమ్ అనేది. ఇది కూడా ఒక మంచి విషయం. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో కూడా ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి కెమెరాస్ రేర్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరాస్, అంటే మనకి ట్రిపుల్ కెమెరాలా కనబడుతున్నా కూడా ఇందులో మనకి ఫిజికల్గా 2 కెమెరాస్ అయితే ఉంటాయి. 1 ఈజ్ 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ అనమాట. ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. మిగతా ఏదైతే ట్రిపుల్ కెమెరా అన్నాను చూసారా, ఇది డమ్మీ అనమాట. ఏముండదు, జస్ట్ ఫర్ డిజైన్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. 4K 30 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ కెమెరాస్ని అయితే యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. ఇంకా అలాగే ఈ కెమెరాస్లో మనకి ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. నన్ను అడిగితే ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ అనేది 2025లో ఉన్నాం. సో అట్లీస్ట్ ఒక 13 మెగాపిక్సెల్ మనకి అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండేది. ఇది కూడా సేమ్ మనం 1080p 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ES అయితే ఉంది, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంది. సో మనకి డే లైట్లో మంచి ఫొటోస్ వచ్చినప్పటికీ నైట్ టైంలో కెమెరా అయితే స్ట్రగుల్ అవుతుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇండోర్ లైట్లో మనకి ఇనఫ్ ఆఫ్ లైట్ ఉంటే సరిపోతుంది, మంచి ఫొటోస్ అయితే వస్తాయి. కంప్లీట్ మీరు డార్క్ ఏరియాస్ తీసుకెళ్ళినట్లయితే బ్లర్గా అయితే వస్తాయి ఫొటోస్, అంత క్లారిటీగా అయితే ఉండవు. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ అనమాట. 7000 mAh ఆఫ్ బ్యాటరీ అయితే ఉంటుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 45 watts అయితే వస్తుంది. మీకు జనరల్ యూసేజ్ అయితే ఖచ్చితంగా 2 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. హెవీగా యూజ్ చేసినట్లయితే 1.5 day ఈజీగా అయితే వస్తుంది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో చూసుకున్నట్లయితే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఫేస్ ID కూడా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉండదు. Type-Cనే మన ఆడియో కేబుల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది. అలాగే ఇది మనకి USB Type-C పోర్ట్ అయితే వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. సో పొరపాటున ఫోన్ మన జోబీ నుంచి పడిపోయినా సరే
అంత త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ మనం కలర్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రీన్ కలర్, ఇంకా అలాగే మనకి పర్పుల్, ఇంకా అలాగే మనకి సిల్వర్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి. వారంటీ అనేది 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మీరైతే ఒక స్టూడెంట్ అనుకున్నట్లయితే మీకు వచ్చేసి లైక్ ఒక పెద్ద డిస్ప్లే కావాలి, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ ప్రాసెసర్ బాగుండాలి, నెక్స్ట్ బ్రాండ్ వాల్యూ ఉండాలి, ఇంకా అలాగే కెమెరాస్ డీసెంట్గా ఉండాలనుకున్నట్లయితే ఈ ఫోన్ అయితే మీరు ట్రై చేయండి. మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఏమైనా చెప్పాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.